హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, హ్యాపీ సండే అండి. చూడండి, ఈరోజు మా ఇంట్లో స్పెషల్ అయితే వెజిటేబుల్ బగారా అండ్ నేను మిర్చిగా సలాన్ అయితే చేస్తున్నాను. ఈరోజు మీ ఇంట్లో స్పెషల్ ఏంటి? ఇంకా ఏం స్టార్ట్ చేయకపోతే ఇలాగే మీరు కూడా మంచిగా వెజిటేబుల్ బిర్యానీ బగారా చేసుకొని మంచిగా మిర్చిగా సలాన్ చేసుకొని ఎంజాయ్ చేయండి. చూడండి, నేనైతే మిర్చిగా సలాన్ కోసం అయితే ఇలా మిర్చీలని లైట్గా వేయించి పెట్టుకున్నాను. అలాగే ఇందులో వచ్చేసి 3 స్పూన్ల పల్లీలు, 1 స్పూన్ నువ్వులు, 1 స్పూన్ జీలకర్ర, కొన్ని ధనియాలు, కొన్ని గసగసాలు, తర్వాత ఒక ఆనియన్ వేసుకుని అయితే మంచిగా రోస్ట్ చేసుకొని దీన్ని నేను పేస్ట్ చేసుకుంటాను. ఇప్పుడు చూడండి, అవన్నీ అయితే వేసి నేను మంచి పేస్ట్గా అయితే తయారు చేసుకున్నాను. చూడండి, ఇందులో మీకు కావలిస్తే కొంచెం చింతపండు యాడ్ చేసుకోండి. లేదు అంటే కనుక మీరు ఈ మసాలా మన తాలింపులో వేసాక కొంచెం పెరుగు అనేది యాడ్ చేసుకోండి. పులుపు కోసం మంచి టేస్ట్ అయితే వస్తుంది. తర్వాత కొంచెం ఆయిల్ అయితే ఎక్కువే పడుతుందండి. దీనికి కొంచెం ఆయిల్ పెట్టుకొని కొంచెం వేడయ్యాక దానిలో అయితే కొంచెం జీలకర్ర వేసుకోండి. జీలకర్ర చిటపట ఆడాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని లైట్గా దీన్ని అయితే ఫ్రై చేసుకుందాం. ఇలా రోస్ట్ అయ్యాక మనం ఇప్పుడు తయారు చేసుకున్న పేస్ట్ని ఇందులో ఇలా పేస్ట్ వేసాక కొన్ని వాటర్ అయితే ఇలా యాడ్ చేసుకొని మంచిగా ఆయిల్ పైకి వచ్చే వరకు అయితే దీన్ని మనం లైట్ సిమ్లో పెట్టేసి ఇలా అయితే మనం దీన్ని ఉడకనిచ్చాక దీంట్లో కొంచెం పసుపు, కొంచెం కారం అనేది యాడ్ చేసుకుందాం. చూడండి, దీన్ని ఆయిల్ పైకి వచ్చే వరకు మనకు కొంచెం మసలనిద్దాం. చూడండి, ఇప్పుడు వచ్చేసి ఇందులో మనకి కావలసినంత కారం వేసుకొని నెక్స్ట్ నేను ఇంట్లో తయారు చేసుకున్నటువంటి సాంబార్ పౌడర్ అయితే వేస్తున్నాను. మీరైతే పసుపు అయితే వేసేసుకోండి. చూడండి, అసలు ఏంది మర్చిపోయాను. చూడండి, ఇప్పుడైతే నేను కొద్దిగా సాల్ట్ అనేది వేస్తున్నాను. చూడండి, ఇప్పుడు వచ్చేసి ఇందులో మనం మంచిగా వేయించుకున్న మిర్చి అయితే వేసేసుకుందాం. మంచిగా కలుపుకొని ఉడకనిద్దాం.